మేడం నిరుద్యోగ కవాత్ అని చెప్పేసి మహాధర్నా చేసిండ్రు. అంటే 2 years నోటిఫికేషన్ 60,000 జాబ్లు రిలీజ్ చేస్తామని చెప్పినారు. అంటే దీనికి మళ్ళీ ఇంత మహాధర్నా చేయటం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు ఇంట్లో మనం వచ్చేసి చదువుకోవాలో, అట్లీస్ట్ ఒక బండి కావాలనో, లేకపోతే వచ్చేసి ఒక డ్రెస్ కావాలి అంటే తండ్రిని ఎట్లా అడుగుతావు? నాన్న ఇది కావాలి అది కావాలి అని అడుగుతావు. నువ్వు సిగ్గు తప్పినోడు వచ్చేసి ఏంటిది ఎలక్షన్ల ముందర నాకు ఓట్లేయండి నేను 2 లక్షల జాబ్స్ ఇస్తా అని చెప్పేసి యువతకు వచ్చేసి మభ్య పెట్టేసి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నావు ఏళ్ళు పట్టుకున్నావు. ఆయన ఏంటిది మన రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి మాట్లాడారు. మరి ఆయనకు సిగ్గు లేదా? మరి ఈయనకు సిగ్గు లేదా? మరి వచ్చినోనికి అరే భయ్ నేను కూడా వచ్చినరా, నువ్వంటే 420 హామీలు ఇస్తావు, నువ్వు వచ్చేసి పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీలో లేవు, నువ్వు వేరే వేరే పార్టీలు మార్చుకొని వచ్చినావు. నేను వచ్చేసి రాహుల్ గాంధీగా వచ్చేసి నేను వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో కొన్ని సంవత్సరాల నుంచి పాతుకొని ఉన్నా, కనీసం ఏదో ఒకటి చేసిర్రు మా పాతోళ్ళు. నేనన్నా నీ మాట ఇచ్చినందుకు నిలబెట్టుకోవాలి కదేదో చూడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు రాహుల్ గాంధీ. ఆయనకు సిగ్గులేదా? మరి ఈయనకంటే 420 హామీలు ఇచ్చేసేసి మొత్తం నన్ను పోయండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి దుక్కులాగా మాట్లాడుతున్నాం. మరి ఆయనకేమైంది రాహుల్ గాంధీకి? మరి వీళ్ళు యువత నువ్వు అన్నది ఇవ్వకపోతే తండ్రినే అడిగితే ఇది రాష్ట్రము, నువ్వు వచ్చేసి ట్యాక్సులు కడుతున్నారు యువత కానీ ప్రతి ఒక్కరు చిన్న చాక్లెట్ దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి అన్నిటికీ నువ్వు వచ్చేసి రేట్లు పెంచి కూర్చున్నారు. ఏంటిది తెలంగాణ మన స్టేట్ వైజ్ గా వేస్తున్నారు ట్యాక్సులు, సెంట్రల్ వైజ్ గా వేస్తున్నారు. మరి వీళ్ళకి ఎవరు ఇస్తారు? ఎవరిని అడగాల? మన తెలంగాణలో తెచ్చుకునేందుకు నీళ్లు నిధులు నిప్పులు అని చెప్పేసి ఎవరో కొట్టుకోబోతున్నారు అని చెప్పేసి ఈ ఓయూ యువత వచ్చేసి సపోర్ట్ చేసేదే తెలంగాణ తెచ్చుకున్నాము. ఈ యువత లేకపోతే ఈ తెలంగాణ కూడా లేదు. మరే అదే యువత వచ్చేసి నువ్వు జాబ్స్ ఇస్తా అని చెప్పి 2 లక్షల జాబ్లు అన్నావు, అది నువ్వు చేయలేదు. 2 సంవత్సరాల నుంచి ఏది కానీ కనీసం దాని మీద దృష్టి కూడా పెట్టలేదు. మొన్న ఓయూకు పోయి 40,000 జాబులు అన్నావు, మరి పోనీ అదే ఎక్కడ పెట్టినావు? అదైనా చేసినావా? అది చేయట్లేదు. జాబ్ క్యాలెండర్ అన్నావు, 60,000 జాబ్లు ఇచ్చిండ్రు అని చెప్పేసి అని అంటున్నారు కదా మంత్రులు. ఎవరు ఏమో అంటారు, ఎవరికో పుట్టిన బిడ్డను వచ్చేసి నా కొడుకు నా బిడ్డ అన్నట్టు ఉంటది కథ. ఆయన వచ్చేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి అవన్నీ జాబ్స్ ఏంటిది మన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసుకున్నాడో లేకపోతే వచ్చేసి ఉద్యోగాల కోసం పెట్టిన తర్వాత ఈయన రాగానే ఆయన చేసినాయి ఈయన ఇచ్చేసిండు. అవి ఆల్రెడీ అయిపోయిన వాటినే నువ్వు ఇచ్చినావు. నీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడెక్కడ వచ్చేసి జాబ్స్ ఇచ్చావు, ఎంతమంది రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆ లెక్కలైన ఇచ్చినావు. నీకు సిగ్గున్నదా? ఆ లెక్కలు తీసేసి మరి ఇంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏజ్ అయిపోయింది, రిటైర్డ్ అయిపోయారు, మరి ఇంతమంది జాబ్స్ ఉన్నాయి మీరు అప్లై చేసుకోండి, ఇంతే ఉన్నాయి. 2 లక్షలు కాకపోయినా కూడా ఇంతమంది వెళ్ళిపోయారు, ఇన్ని జాబులు ఉన్నాయని చెప్పేసి అడిగినవా? వాళ్ళకి చెప్పినవా? లెక్కిచ్చినవా? ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గరనే పెట్టుకుంటే మరి ఎవరిని అడగాలి? వీళ్ళందరూ పోయి ఎవరిని అడగాల? నీ తమ్ముడు ఏంటిది తిరుపతి రెడ్డిని అడగాల, లేకపోతే కొండల రెడ్డి ఆ రెడ్డి ఏ రెడ్డిని అడగాల? ఏ కొండలలో ఉంటారు మీరు? ఎక్కడికి వచ్చి అడగాల మిమ్మల్ని? మరి ఓయూకి వెళ్తీవి, మళ్ళీ యూనివర్సిటీకి వెళ్తీవి, అక్కడికి పోతే వాళ్ళ దగ్గర ఏమైనా మాట్లాడినా వాళ్ళనే కొడుతుంటేవి. మీరు పోలీసు వాళ్ళని పెట్టుకొని జైల్లో వేపిసి ఇళ్లలో వచ్చేసి అరెస్ట్ చేపిస్తున్నారు. మరి నువ్వు వాళ్ళ దగ్గర పోయి అయ్యా కాళ్ళు పట్టుకున్నావు కదా, నాకు వేయండి ఓట్లు, నేను సీఎం అయిన తర్వాత నీకు వచ్చి ఇస్తాను. మరి నువ్వు వేయకపోతే చెప్పులు తీసుకొని కొట్టాలి, యువత మొత్తం చెప్పులు తీసుకొని కొట్టాలి నిన్ను. అప్పుడే వచ్చేసి నువ్వు చక్కగా ఇట్లాంటి పిచ్చి తుక్కులాగా మాట్లాడవు. 3 ఏళ్ళు ఉంది కదా మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దాకా 1 లక్ష దాకా జాబులు రిలీజ్ చేసామని అంటున్నారు. అరే సిగ్గు తప్పిన వాళ్ళు, నాకు అర్థం మంచి మాటలు వస్తాయి. 2 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు 2 లక్షల జాబు ఒకేసారి ఇవ్వకపోయినా కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి గిన్ని రిక్వైర్మెంట్లు ఉన్నాయి, గింత ఇస్తున్నావు అన్నట్టు వాళ్ళు కూడా ఆగుతారు. అరే ఉన్న చోట చూసి ఇస్తున్నారు, ఆ ఏజ్ ని బట్టి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు అనేది వాళ్ళకు కూడా భరోసా వస్తుంది. నువ్వు ఇప్పటిదాకా వాళ్ళకే భరోసా ఇవ్వలేదు, ఎవరికి భరోసా ఇవ్వలేదు, యువతకి ఇవ్వలేదు, ఆడవాళ్ళకి ఇవ్వలేదు, ఇటు సైడ్ చూసుకుంటే మన రైతులకు ఇవ్వలేదు. ఏ భరోసా ఇచ్చినా 420 హామీలు పెట్టేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని ఫ్లూక్ లో మాట్లాడి నేను రాను అని చెప్పేసి జనాలకు హామీలు ఇచ్చేశాడు. ఏదో దేవుడు అయ్యానో ఫ్లూక్ లో వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పిచ్చి తుగ్లక్ ముఖ్యమంత్రికి. అంతకు మించి ఈయన చేసేది ఏమీ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అంటే ఇప్పుడు నిరుద్యోగులకి అంటే సపోర్ట్ గా వచ్చారా మీరు ఇక్కడికి? 100%. ఇప్పుడు నా తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా జాబ్స్ రావాలిగా. వాళ్ళు ఎన్ని కొట్లాడి వచ్చేసి నేను అది చదువుతా ఇది చదువుతా ఇంజనీర్ చేస్తా బీటెక్ చేస్తా గీటెక్ చేస్తా అని చెప్పేసి ఎకరాలు అమ్ముకొని వచ్చేసి ఆడ పెట్టుకొని జాబులు రాకపోతే పిల్లలు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇస్తారా? సంపాదన లేకపోతే పిల్లలు ఇస్తారా? ఇవ్వడు. వాళ్ళు వచ్చేసి పక్కింటోడు ఎదురింటోడు బాబాయిల పిన్నులు వచ్చేసి అడుగుతారా ఏం జాబ్ చెప్తున్నారా ఇంత చదువుకున్నా అంటే జాబు లేదంటే వాళ్ళ ముఖం ఎడబెట్టుకోవాలా?
అట్లా వాళ్ళు వచ్చి అవమానాలతో బతుకుతున్నారు. ఇలాంటి మెంటల్ స్ట్రెస్ తోని వాళ్ళు యువత ఎక్కడికి పోతారు, మళ్ళీ వేరే దానికి ఏంటిది డ్రగ్స్ అని అదని ఇదని చెప్పేసి వాళ్ళందరినీ నువ్వు వచ్చి పక్కదోవ పట్టించేలాగా నువ్వే చేస్తుంటివి. మరి వీళ్ళందరికీ ఎక్కడ పోవాలి? వీళ్ళు చదువుకొని ఇన్ని ఏంటి తల్లిదండ్రులు ఏమో వచ్చేసి ఎకరాలు అమ్మేసి అరే నా కొడుకు జాబ్ చేస్తాడు, రేపు పొద్దున నన్ను చదువుతాడు, ఇవన్నీ రకాలుగా అనుకుంటారు. మరి ఇప్పుడు నువ్వు జాబ్స్ లేకుండా వచ్చేసి జాబ్స్ ఇవ్వైతివి, వాళ్ళకి మెంటల్ టెన్షన్ అవుతుండే, పెళ్లిళ్ళు ఇవ్వట్లేదు, ఎవరైనా పిల్లని ఇస్తారా అంటే ఇవ్వట్లేదు. ఏడబై వాళ్ళు తలబెట్టుకోమంటావు, ఏడబై చెప్పుకోవాలా వాళ్ళు ఎవరు? నేను ప్రభుత్వానికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నానండి, ఒక్కటే. ఎవరైతే నువ్వు 2 లక్షల జాబ్ అన్నావు, 2 లక్షలు కాదు 40,000 జాబ్స్ ఏదో అన్నావు, కనీసం స్టార్ట్ చేయి. ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎవరెవరు రిటైర్ అయ్యారు, ఆ జాగాలో కొంతమందికి ఇచ్చుకుంటూ వచ్చి అప్పుడు వచ్చేసి అరే చేస్తున్నాడు రా భయ్ అని చెప్పేసి వాళ్ళకి ఒక భరోసా వస్తుంది, ఆగుతారు. 2 సంవత్సరాలైంది, ఒక్క జాబ్ అన్న ఇచ్చినావా? ఆడెవరో చేసిన జాబులు ఇచ్చినావు తప్ప నీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని జాబ్స్ వేసినావు, ఎన్ని గ్రూప్స్ రాపిచ్చేసినావు? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి నీకు టైం కావాలా? ఎందుకు టైము? ముఖ్యమంత్రులు మీ మంత్రులు లేరా? మీ దాంట్లో అసలు ఎవరు చాతగానోడు ఉన్నాడా? మీ మంత్రులందరూ అందుకే వచ్చేసి అన్ని నువ్వే దగ్గర పెట్టుకొని లా అండ్ ఆర్డర్ కూడా ఈ రోజులలో చూసుకుంటే ఒక దొంగలు పడుతున్నారు, ఏంటిది గన్నులు పట్టుకొని తిరుగుతున్నారు. నీ తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఖరాబ్ అయింది, ఎడ్యుకేషన్ ఖరాబ్ అయింది, విద్య ఉండి కూడా ఏం లాభం లేదు. రోడ్లు వచ్చేసి యాక్సిడెంట్లు వేసేసి చచ్చిపోతున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాతగాని ప్రభుత్వం. అందరు మంత్రులు రాజీనామా చేయండి అని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీరు కలలు కన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలపోతుంది. ఆశలన్నీ అడి ఆశలై బలపోతే మిగిలింది. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, పెద్ద చదువులు చదువుకోనికే పట్నం వచ్చినారా, బుద్ధిజీవులై ఎదగాలని కలలెన్నో కన్నారా. ఓ అమర వీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. చాలా బాగా పాడారు. ఎమోషన్ అంతా మీ సాంగ్ లోనే ఉంది. అంటే ఇప్పుడు 2 ఏళ్లుగా 60,000 జాబ్లు రిలీజ్ చేసామని అంటున్నారు. మీరేమో ఇక్కడ ఒకసారి కాదు 2 సార్లు కాదు ఇలా రోడ్లు ఎక్కిన సంఘటనలు ఈ 2 ఏళ్లలో చాలా రోజులు అయితే జరుగుతూనే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడే మహాధర్నా అని చెప్పేసి చేపట్టినారు. ఇట్లా రోడ్లు ఎక్కటము అంటే నిరుద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ప్రశ్నించాలి. ఇలా రోడ్లు ఎక్కి ప్రశ్నించడం ఎంతవరకు? వాళ్ళు ఇస్తలేరు కాబట్టి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది మేడం. అసలు ముఖ్యంగా కూడా మీరు అన్నట్టుగా ఇక్కడ రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఉండకూడదు. ఎందుకంటే అక్కడ వడ్డించడం మనోడు కాదు. ఫస్ట్ ఈ అగ్రరాజ్యాలన్నీ రాజ్యాన్ని వెళ్తున్నాయి. వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ అగ్రరాజ్యాలే. అక్కడ అట్లీస్ట్ నిరుద్యోగుల తరపున చట్టసభలో మాట్లాడే వ్యక్తులు కూడా లేరు. ఫస్ట్ ఇక్కడ ఉన్న విద్యార్థులు ఏం చేయాలంటే, వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఏం చేయాలంటే, మన కోసం మాట్లాడే వాళ్ళని చట్టసభలకు పంపిస్తే మన కోసం ఏమైనా వాయిస్ ఇస్తే మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడికి వచ్చి రోడ్ల మీద ఇంతగానం చేసినా కూడా ఏమి ఉపయోగం ఉండదు మేడం. వాళ్ళు గిట్నే చూస్తున్నారు, గిట్నే చేస్తారు, ఇంకేం ఉండదు. ఏముండదు అంటారా? ఇప్పుడు ఇంత మహాధర్నా జరుగుతుంది, ప్రభుత్వం కదలదా? అవి కంపల్సరీ ఆలోచించదు అంటారు. అసలు కనీసం కంపల్సరీ ఇంపాక్ట్ ఉంటది, కానీ ఎంత ఇంపాక్ట్ ఉన్నా కూడా వాళ్ళ తీరు మారదు. వాళ్ళు ఏంటంటే ఏదో ప్రభుత్వం పోయే టైంలో ఏదో ఒక నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్ ఇస్తే విద్యార్థులందరూ మాకు ఉద్యోగాలు ఇచ్చినని చెప్పి అనుకుని మళ్ళీ మా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారనే ఏదో డైనామోలో వాళ్ళు ఉన్నారు తప్ప విద్యార్థులు చదువుకున్న వాళ్ళు అంత పిచ్చోలేం కాదు మేడం. అంత పెద్ద కేసీఆర్నే గద్దె దింపులు, రేవంత్ రెడ్డిని గద్దె దింపడం పెద్ద పనేం కాదు వాళ్ళకి. అంటే ఈ రోజు మహాధర్నా జరుగుతుంది, కవాతు అని చెప్పేసి పెట్టినారు. అంటే దీనికి ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? ఇప్పుడు ఆల్రెడీ 60,000 జాబ్లు ఏం రిలీజ్ చేసినారు? అవన్నీ బక్వాస్ మాటలు మేడం. 60,000 ఉద్యోగాలు కూడా బక్వాస్ మాటలేనంటారా? వాళ్ళు ఇవ్వలే కదా. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు ఏదో ఫిల్ చేసేదాన్ని. ఫిల్ చేయడం మీన్స్ వాళ్ళు ఒక నియామక పత్రం ఇచ్చారు తప్ప వాళ్ళు ఇంకా దానికి మించింది ఏం లేదు. ఇప్పటిదాకా మన వాళ్ళు చాలా మంది మాట్లాడారు, ఎవరికో పుట్టిన బిడ్డ మా బిడ్డ అన్నట్టుగా రేవంత్ రెడ్డి అదే మాటలు చెప్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అయితే ఏం లేదు. మొన్న కూడా ఏంటంటే ఓయూలోకి వెళ్ళి 40,000 జాబ్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అన్ని మీకు చెప్తున్నా కదా మేడం. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాట్లాడే మాటలు కానీ అన్ని బక్వాస్ మాటలు తప్ప ఒక్కటి కూడా నిరుద్యోగులకు స్పష్టమైన హామీ అనేది లేదు. చాలా మంది పేద కుటుంబాల నుంచి విద్యార్థులు ఉంటారు మేడం. ఇక్కడ ఊర్ల నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఉండాలన్నా చేయాలన్నా వాళ్ళకి చాలా నెలకు ఎంత లేదన్నా కనీసం 10,000 ఖర్చు అవుతా ఉంటుంది. మీరు ఒక స్పష్టమైన క్లారిటీ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారన్నా ఇస్తే కూడా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు,
అట్లీస్ట్ నువ్వు ఒక జాబ్ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు ఏంది అనేది ఉంటే దాన్ని బట్టి క్లారిటీగా ఎవరైనా చదువుకోవాలని కూడా చదువుకుంటారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి స్పష్టత అనేది తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అదే మేడం నేను ఏమంటున్నా, అట్లీస్ట్ నువ్వు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తే ఒక స్పష్టత అనేది ఉంటుంది, దానికి చదువుకోవాలా లేదా అనేది నిరుద్యోగులు మేము అందరం డిసైడ్ అవుతాం. చాలా కష్టమైంది అనుకుంటా కదా ఇప్పుడు జాబ్ లేకపోతే, దీనికోసమే చాలా మంది చాలా కష్టంగా మేడం. మాలాంటి మా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ అందరు ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరి లైఫ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, కొంతమంది సెటిల్ అయిపోయారు. మేము ఇంకా ఇదే రోడ్ల మీద ఇదే ఉద్యోగాలు అని చెప్పి మేము స్టడీలలో కూర్చొని హాస్టల్లో కూర్చొని చేస్తుంటాం. నేను 2 years అవుతుంది మేడం. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు? నేను గత 4 సంవత్సరాలు గత ప్రభుత్వం నుంచే ప్రిపేర్ అవుతున్నాను. గత ప్రభుత్వం నుంచి మీకు అంటే అప్పుడు ప్రశ్నించలేదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, జాబ్స్ కావాలని చెప్పేసి? అంటే ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళే అవుతుంది, 60,000 జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసినామని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎక్కాలన్నంత అవసరం ఏముంది? గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వీళ్ళు దిగమింగినారు. వీళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో గతంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చిక్కటిపల్లి లైబ్రరీలో మేము పిలవలేదు, మీరు వచ్చారు. వచ్చి నిరుద్యోగులు అప్పుడు గతంలో కష్టాలు పడ్డారు, వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వలేదని మీకు తెలిసినందుకే కదా లైబ్రరీకి వచ్చారు. వచ్చిర్రు, హామీలు ఇచ్చారు. మేము 2 లక్షల ఉద్యోగం అలా అన్నమా? అనలేదు కదా. జాబ్ క్యాలెండర్ అన్నమా? అనలేము కదా. నిరుద్యోగ భృతి అన్నమా? అనలేదు కదా. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చినాయి, ఎగ్జామ్స్ ఒకసారి గ్రూప్ 1 కండక్ట్ చేస్తున్నారు, అది ఏదో సంథింగ్ పేపర్ లీక్ వల్ల ఫెయిల్యూర్ అయింది. ఓకే, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లే కదా నువ్వు ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కరపత్రాలు ఇచ్చింది. నువ్వు ఇచ్చింది ఏంటంటే టీచర్ ఉద్యోగాల్లో, డిఎస్సి ఉద్యోగాల్లో 10,000 ఉద్యోగాలు పెంచినావు అంతే తప్ప నువ్వు పెంచింది పొడిచింది ఏం లేవు తెలంగాణకి నిరుద్యోగులకి. నువ్వు ఇచ్చిన హామీలు ఏం లేవు, నువ్వు ఇచ్చిన హామీలను దిగమింగినావు, అలా పాతాళానికి తొక్కినావు. దానికి మేము క్వశ్చన్ చేయడానికి 2 సంవత్సరాలు అయింది నాయన. ఇప్పటికైనా ఉద్యోగ అవకాశాలు ఇస్తావా, ఇయ్యవా? ఎప్పుడు? అది వాళ్ళు ఇచ్చింది కాదు కదా. వాళ్ళు అంటారు, వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ క్రెడిట్ వీళ్ళు కొట్టుకోవాలి, వీళ్ళ ప్రభుత్వానికి చేత కాదు, వేరే ప్రభుత్వం ఇచ్చిన వారిని మన క్రెడిట్ చేసుకోవాలి కదా, అధికారంలో ఉంది కదా, ఏం చెప్పినా నడుస్తుంది కదా అనే ధోరణిలా ఈ ప్రభుత్వం ఉంది. ఆ ధోరణి నిరుద్యోగులకైతే తెలుస్తుంది కదా, విద్యావంతులకైతే. నువ్వైతే చదువుకోలే, మీ క్యాడర్ అయితే చదువుకోలే, మీ మంత్రి అయితే చదువుకోలే, మీరందరూ శుద్ధ ముద్దులు. మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు ఆగలేదు, మన తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేనంత దరిద్రం మనకది. ఆ సార్ ఎవరు మరి, ఈయనకి ఇంగ్లీష్ చక్కగా రాదు, ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు మరి, వీళ్ళకి చెప్పే గైడెన్స్ ఎవరు ఉండో, ఏ ఆఫీసర్ ఉండో. వాటి ఉన్న మనం చదువుకున్న వ్యక్తులుగా, మనం ఒక విజ్ఞానవంతులుగా, ఒక యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులుగా మనం క్వశ్చన్ చేసే రైట్స్ మనకు ఉన్నాయి. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 2 లక్షల ఉద్యోగాలు ఏమి ఇచ్చినామని కూడా ఈ సందర్భంగా ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నప్పుడు, ఒక సంవత్సరంలో 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు 1 లక్షలో 50,000 ఉద్యోగాలైనా భర్తీ చేయాలి. 50,000 ఉద్యోగాలు భర్తీ చేశావా? అసెంబ్లీలో ఏమని మాట్లాడతారండి మీ వాళ్ళు? గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకూడదు, గవర్నమెంట్ ఉద్యోగాలు అంతమందికి ఇవ్వలేము. అంతమందికి ఇవ్వలేనప్పుడు నీ మాటలు ఎందుకు? నీ మాటల్ని నమ్మే కదా ఈరోజు నువ్వేమన్నా రాజ్యాంగం ప్రకారం ఏమైనా మా బాండ్ పేపర్ ఏమైనా రాసిచ్చావా నీ క్వశ్చన్ చేయడానికి? మేము హైకోర్టులో వేసే అధికారం ఏమైనా ఉందా మాకు? నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదని నువ్వు నోటి మాటల్ని నమ్మే, మేనిఫెస్టో నమ్మే మేము నీకు ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మేము నిరుద్యోగులం ఈరోజు మీకు ఉద్యోగాలు కల్పించే అవకాశం మేము తెచ్చినాం, మీకు అధికారంలో తీసుకొచ్చినాం. అప్పుడు నువ్వు నిరుద్యోగుల న్యాయం ఏం చేయాలి? వాళ్ళు నా కోసం కష్టపడ్డారు, వాళ్ళకి ఇచ్చిన హామీల ప్రకారం గెలిపించుకున్నారు. వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు నేను ఇవ్వలేకపోయినా 1 లక్ష ఉద్యోగాలైనా ప్రజలకు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి. ఎంతో కొంతమంది బెనిఫిట్ అవుతారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చిన ఆశలు వాళ్ళు నెరవేరుతాయని ఈ సంవత్సరంలో 1 లక్ష, ఇంకో సంవత్సరంలో 1 లక్ష, 5 సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇస్తే ఆ గవర్నమెంట్ సజావుగా పనిచేస్తుంది. ఇప్పుడు 14,000 పోస్టులు ఆల్రెడీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నామని డీజీపీ గారు లెటర్ పంపినారు అన్నారు. మీకు తెలిసే, అది తెలిసి ఎప్పుడు ఒక 2 నెలల కింద అన్నారు. మరి నీకు సంతకం పెట్టడానికి ఏమైతుంది? నీకు సంతకం పెట్టడానికి ఏమైతుంది? జాతరల పేరు మీద, ఒక్క నిమిషం, జాతరల పేర్ల మీద 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నావు, మోడలింగ్ పేరు మీద 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నావు, క్రికెట్ పేరు, అది ఫుట్బాల్ పేరు మీద మెస్సీని తీసుకొచ్చి 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నావు. అదే 1,000 కోట్లు ఇక్కడ ఉన్న నిరుద్యోగుల కోసం ఖర్చు చేయి. ప్రపంచ స్థాయికి నువ్వు తెలియజేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చదువుకున్న జ్ఞానులే ఆ ప్రపంచ స్థాయిని శాసించే అధికారం ఇక్కడున్న తెలంగాణ గడ్డ ఉన్న పీపుల్తో ఈరోజు చదువుకున్న వ్యక్తులు ఒక జాబ్, ఒక అధికారంలో ఉంటే 1,000 సంఖ్యలో
సభల మీద మాట్లాడి ఈ తెలంగాణ గౌరవాన్ని పెంచుతాం. మేము పెంచుతాం. జాబ్ క్యాలెండర్ గురించి, నిరుద్యోగం గురించి ఎప్పుడు అయినా సరే గొంతెత్తి మాట్లాడటానికి ముందుకు కనిపించే అందరికీ తెలుసు అనమాట. మేడం ఎలా ఉన్నారు? ఇప్పుడు మహాధర్నాకి కవాతు అని చెప్పేసి నిర్ణయించుకున్నారు, రోడ్లు ఎక్కినారు. అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, ఇమీడియట్ గా రిలీజ్ చేయటం అవ్వదు. ఇంకా గత 3 అయితే ఇంకా ఉంది, మనకి 2 ఏళ్ళు అయ్యింది. 2 ఏళ్ళకి మనకి ఎన్నో ధర్నాలు చేస్తున్నారు. ఏంటి ఎలా రిజల్ట్ ఎలా ఉంది? ఈ 2 ఏళ్ళు కాదు, ఇంకా వచ్చే 2 ఏళ్లలో కూడా ధర్నాలే జరుగుతాయి. కానీ నోటిఫికేషన్స్ మాత్రం రావు. 100% నమ్మకం అయితే లేదు. నమ్మకం లేదు కాబట్టి ధర్నాలు అవుతున్నాయి శాంతియుతంగా. రిలీజ్ చేసినారు కదా, మనకి 60,000 జాబ్లు రిలీజ్ చేసినా అంటే వాళ్ళ ఎమ్మెల్యేలే మంత్రులు చెప్పుకుంటున్నారు. ఎవరు రిలీజ్ చేసింది? ఎవరు రిలీజ్ చేసింది? రిలీజ్ చేసింది ఎవరు? ఈ గవర్నమెంటా గత గవర్నమెంటా? అది వీళ్ళే క్వశ్చన్ చేసుకోవాలి. ఏ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అంటే మళ్ళీ వస్తే 40,000 జాబ్లు కూడా రిలీజ్ చేస్తున్నాము అని చెప్పేసి ఉంది. మరి మీరేమన్నా ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు, రోడ్లకి 40,000 ముష్టి ఎవరికి కావాలి? వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 40,000 కాదు, మీరు ఇవ్వాల్సిన మొత్తం అక్షరాల 2 లక్షల ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మేము ఇన్ని రోజులు అడిగినాము, 60,000 అయిపోయినాయి కదా, 1,40,000 అన్న ఇవ్వండి అని, కానీ ఇవ్వలేదు. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు అక్షరాల మీరు మేనిఫెస్టోలో ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. లేకపోతే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. 2 లక్షల ఒక్క ఉద్యోగం, ఎందుకంటే ఆ ఒక్క ఉద్యోగం కావాల్సింది రేవంత్ రెడ్డికి. పాపం మొన్ననే హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టా పొంది వచ్చింది కాబట్టి ఆయన కూడా ఒక ఉద్యోగం కావాలి. ఆయన కూడా పాపం నెక్స్ట్ ఈ 3 సంవత్సరాల తర్వాత ఈ సీఎం పదవి పోతే ఎలాంటి ఎవరు దేకరు కూడా రారు, కష్టం కాబట్టి ఆయన కూడా ఒక ఉద్యోగం ఎక్కువనే పెంచి ఈ 2 లక్షల ఒక్క ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ధర్నా రోడ్లు ఎక్కినారు కొంతమంది నిరుద్యోగులు కలిసి, అంటే ఇమీడియట్ గా ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? ఇమీడియట్ గా 2 లక్షల ఉద్యోగాలే, ఇమీడియట్ గానే తగ్గము. ఎగ్జామ్ డేట్స్ మాత్రం సపరేట్ గ్యాప్ ఇచ్చి పెట్టాలి, కానీ ఇమీడియట్ గా 2 లక్షల ఉద్యోగాలు. డేట్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, డేట్స్ తో సహా మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటున్నారు, తర్వాత ఏమో అంటే నిరుద్యోగి వృత్తి అని చెప్పేసి ఏమి ఇస్తారన్నారు, అవి ఏమి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. లైబ్రరీలో ఎంతమంది ఉంటున్నారు? నిరుద్యోగ కష్టాలు అనేది తెలియాలి కదా. నిరుద్యోగులు అసలు ఏడున్నారు హైదరాబాద్ లో? మొత్తము నోటిఫికేషన్స్ వస్తలేవని అంతా నిరుత్సాహపడిపోయి అందరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చాలా మంది ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎవరు వేరే జిల్లాల నుంచి వచ్చి, మొత్తం వేరే జిల్లాల నుంచి తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు నిరుద్యోగులు. భరోసా మొత్తం కోల్పోయారు. ఈ ప్రభుత్వం పైన ఎలాంటి నమ్మకం లేక, ఏ దిక్కు లేక, ఏదో కూలోనాలో జొమాటోలో స్విగ్గీయో నడుపుకుంటూ అందరు పబం గడుపుతున్నారు. కానీ పండలకు కూడా పోలేని పరిస్థితిలో వేరే జిల్లాలు పోయి వలసలు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ర్యాపిడోలు నడుపుకుంటున్నారు. మరి కొంతమంది అంటున్నారు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే అన్ని జాబ్లు ఉండాలి కదా అని చెప్పేసి, దీనికి ఏం సమాధానం? బీస్వాల్ కమిటీ ప్రకటించిన జాబులు ఎక్కడ పోయినాయి? ఆ జాబులన్నీ మీరు చెప్పిన లెక్కనే కదా రేవంత్ రెడ్డి గారు. మరి మీరు చెప్పిన లెక్కనే ఇప్పుడు ఎక్కడ పోయింది? బీస్వాల్ కమిటీ భస్మం అయిపోయిందా? ఎక్కడ పోయింది మరి ఆ కమిటీ లెక్క? ఎక్కడ పోయింది? శాంతకుమార్ కమిటీ రిపోర్ట్ ఎక్కడ పోయింది? 60 రోజుల కమిటీ అన్నారు, ఇన్ని నెలలు గడుస్తున్న మరి రిపోర్ట్ ఎందుకు వస్తలేదు? ఎక్కడ పోయినాయి ఈ రిపోర్ట్లన్నీ? ఎవరి కోసం ఏర్పాటు చేసిరు ఈ కమిటీలన్నీ? మీకోసమా? కాలయాపన కోసమా? ఎందుకు ఏర్పాటు చేసిరు మరి ఇవన్నీ? మీ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది, ఖచ్చితంగా సమాధానం కావాలి మాకు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ చేయకపోతే? ఇమీడియట్ గా జాబ్ క్యాలెండర్ ఇంకేడుంది? జాబ్ క్యాలెండర్ అయిపోయింది, 2-3 సంవత్సరాలు ఇయర్ క్యాలెండర్ అయిపోయింది. ఇదంతా కాదు, అక్షరాల మాకు 2 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ నోటిఫికేషన్ లో రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ లేదు, ఏ క్యాలెండర్ లేదు, డైరెక్ట్ నోటిఫికేషన్ లో రిలీజ్ చేయాలి.